నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలని అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తన లైఫ్ టీచర్ సీఎం చంద్రబాబు అని తనను తీర్చిదిద్దింది టీచర్ మంజుల, ప్రిన్సిపల్ రమాదేవి, ఆ తర్వాత పి నారాయణ, ప్రొఫెసర్ రాజిరెడ్డి అని అన్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నాను అంటే కారణం ఈ ఐదుగురేనన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు గురువులంతా ఆచరిస్తే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవంతమవుతుందన్నారు. చంద్రబాబు 13 డిఎస్సీలతో 1.80 లక్షల ఉపాధ్యాయులను నియమించారన్నారు. మెగా డిఎస్సీని సెప్టెంబర్లోనే పూర్తి చేయనున్నామన్నారు. మన పిల్లలకు గణితం, భాషా సబ్జెక్టుల్లో బేసిక్స్ రావాలన్నారు. పిల్లలకు బ్రిడ్జి కోర్సులు అవసరమన్నారు. పోటీ పరీక్షలో పెద్ద ఎత్తున ర్యాంకులు సాధించాలని, విద్యలో ఢిల్లీ మేజిక్ చేస్తుందని అందరూ అంటున్నారని, ఇకపై ఆ విషయంలో ఎవరైనా ఏపీ గురించి మాట్లాడాలని లోకేష్ అన్నారు. నా లైఫ్ టైం టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికమైన మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు, ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ అవర్ సెల్స్. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక 50 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గర 19 సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు. అతను 10th క్లాస్లో డ్రైవర్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో 10th డిస్కంటిన్యూ చేశారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి, రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా, తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు. ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యారు. అక్కడితో ఆపలా, నువ్వు 11th 12th కూడా బాగా చదవాలి, నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు, బుక్స్, ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్ద ఆయన చెప్పారు. దాని తర్వాత అతను బీఏకి వచ్చాడు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగల, బీఏ చదవాలి, పీజీ చేయాలి, చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు. ఆ పెద్దాయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్దమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా గాలి కొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇమ్మీడియట్ ఏం చేయగలమనేది చూసేవాళ్ళు, ఎంత చేయగలమనేది తర్వాత, ముందు ఫస్ట్ ఎస్ మేమున్నామనే భరోసా ఇవ్వాలా, తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పనిగా సపరేట్ నిధి పెట్టి 3000 కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేట్టు మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేసేది. లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది ఆ రోజు జరిగింది. ఈయనకు తీరిక ఎక్కడుంది? ఈయనకు కమిషన్ల రాజ్యం, ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది, సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు, మాఫియా ముఠాకు
ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్ వాళ్ళు ఎట్లా బాగుపడాలి తను కోటరీ వీటి మీద దృష్టి తప్ప ఈ 4 ఏళ్లలో దీపం ఉండగానే ఇల్లు ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడంలో వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి. దాంతోపాటు రైతులు అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు వ్యక్తులు సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఆ విధంగా ప్రెజర్ తెచ్చి మెడలోంచితే తప్ప ఈ ప్రభుత్వం కొంతలో కొంత అయినా ఈ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ఈ 2-3 సమస్యలు యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం, వాటి ఎంఆర్పీ రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం, అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం, అలాగే పే చేయాల్సినవి ఏది ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు, దాని గురించి వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేయాలి. రకంగా ప్రెజర్ తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు అలాగే మెమరాండం ఇచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతరం బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఇదే సమయంలో 50,000 రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్లీ సరెండర్ కావాలని షరతులు పెట్టింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. జూలై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఓవైపు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 11న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రంలోగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలిటిక్స్ ఓవైపు, పోలీసులు ఆంక్షలు మరోవైపు. ఇలా కేతిరెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడానికి అడ్డంకిగా మారాయి. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగిన కేతిరెడ్డి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తర్వాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్లయింది. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. నేను కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము. నేనే కాదు, మా కార్యకర్తలు, నాయకులు, మా పార్టీ సింపథైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు. ఎక్కడ కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో చిన్న అవాంఛనీయ సంఘటనగా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు. దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలకు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది. ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా అలాంటివి ఏంటివన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రీవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక శుభపరిణామం. ఎందుకంటే 14 మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రికి పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళా కూడా చెప్తున్నా, పోలీస్ అధికారులకు, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా నేను 10 తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి
మా పార్టీ ప్రోగ్రాంలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము. మా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాము. ఇన్ని రోజులు కూడా అండగానే ఉండాము. మళ్ళా కూడా భరోసా ఇస్తున్నాము. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము కూడా ఉంటాము. మాకు పై నుండి కూడా మా అధిష్టానం కూడా దానికి పూర్తిగా కూడా మాకు సహకరిస్తుంది. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో, అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతాం. అదేం లేదు, నాకు హైకోర్టు రాష్ట్రానికి ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకురావడానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు అని వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని జగన్ ఆలోచించారు. వైద్యం టెస్టులు అన్ని ఫ్రీగా అందించాలన్నదే మా జగన్ ఆలోచన. కానీ చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా అని విడుదల రజనీ క్వశ్చన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నీరుగారుస్తూ ఉన్నారు. అది ఎంతలా అంటే మొన్న చూసాము, క్యాబినెట్లో పీపీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని. మనం చూసినట్టయితే 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే జగనన్న 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోని ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వలన భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తప్పదని వామపక్ష పార్టీ నేతలు జంగల అజయ్ కుమార్, దండ లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు, ఆకిటి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా గుంటూరు హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షను ప్రపంచ యావత్తు వ్యతిరేకిస్తుందని చెప్పారు. సుంకాల పేరుతో ట్రంప్ సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశభక్తులు ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ సుంకాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం ఇప్పటికే 100లో 25% మాత్రమే కూనారిల్లుతూ మిగిలి ఉన్నది. ఆ 25% కూడా ఇతర విధానాల వల్ల మరింతగా అవి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. అట్లాగే ఆక్వా ఫీల్డ్ కానీ ఇతర అన్ని పరిశ్రమల్లో కూడా ట్రంప్ విధానాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక రంగం కుదేలైపోతున్నా మన దౌర్భాగ్యం, దురదృష్టం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ట్రంప్ని నోరెత్తి ఒక్క మాట కూడా అనలేనటువంటి దుస్థితిలో ఉండటం అనేది భారత ప్రజలు చేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. అలాగే మోడీ మాట్లాడలేదు, చంద్రబాబు
జగను పవను వీళ్ళు ఏమన్నా మాట్లాడతారంటే వీళ్ళు కూడా మోడీ మాట్లాడితే మాట్లాడేట్టున్నారు తప్ప మోడీకి చెక్కభజన చేసే వాళ్ళగా తయారయ్యారు తప్ప మరొక రకంగా లేదు. అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా 50% సుంకాలు విధించింది. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి గొడ్డలు పెట్టి లాంటిది. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం కుదేలవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తక్షణమే ఈ 50% టారిఫ్లను తగ్గించి భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కనీసం ట్రంప్ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలను కూడా ప్రజలకు చెప్పకుండా దాచి ఈరోజు మోడీకి భజన చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. ఓ పక్క బీజేపీ మేము దేశభక్తులు అని చెప్తూనే ఈరోజు దేశానికి నష్టం కలిగిస్తున్నాం మాట్లాడకపోవటం అంటే అది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్న పార్టీలు గుర్తించకపోవటం వల్ల ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ట్రంప్ విధించిన విధానాల వల్ల విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఉపాధి పోతుంది, హైటెక్ విద్యార్థులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి, వీసాలను రద్దు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా కానీ రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ మాట్లాడకపోవటం వల్ల అటు విద్యార్థులు, రైతులు అన్ని రకాల భారతదేశం పైన విధించినటువంటి 50% సుంకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలుగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపుడం జరిగింది. గుంటూరు నగరంలో జిన్నాడు సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఏదైతే సుంకాలు ఉన్నాయో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున దాడి జరిగిపోతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం సంబంధించి, ఆక్వా సంబంధించి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. సుమారుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వా సంబంధించి ఎగుమతిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారుగా 40% రొయ్యలకు సంబంధించి ఆక్వా సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా నష్టపోతున్నారు. దీనిపైన నరేంద్ర మోడీ సంబంధించినటువంటి ఈ ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ కోటేశ్వరరావు, సిపిఎంఎల్ ప్రజాపూర్. ఈ రోజున అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల మధ్య మారుతున్న సమీకరణలో భాగంగా ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కోసం ఆల్రెడీ పెద్దపీట వేసుకొని కూర్చున్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు మూడో ప్రపంచ దేశాల మీద టారిఫ్ల పేరుతో తన ఆధీనంలో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా భారతదేశం పైన 50% మరి టారిఫ్ను విధించి భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం, భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వనరులని కొల్లగొట్టడం కోసం ఈ రోజున ట్రంప్ ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు విధించావు ట్రంప్ గారని చెప్పి మీడియా అట్లనే ఇతర దేశాల ప్రజలు అడుగుతుంటే, ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలంటే భారతదేశం మీద ఈ పన్నులు విధించక తప్పదు అనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయరని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పంట రుణాలు, ఎడ్యుకేషన్ లోన్లు, సూర్యఘర్, విశ్వకర్మ స్కీమ్స్ అమలుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. అయితే ఈ రుణాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాలన్నారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా పాలసీలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన మంచి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్, సూర్యఘర్, ఇట్లా మల్టిపుల్ స్కీమ్స్. వీటన్నిటిలో ఏ బ్యాంకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా కొన్ని లోన్స్ టార్గెట్ వరకు రీచ్ అవ్వట్లేదంటే రీజన్స్ ఏంటి? రీజన్స్ ఇందులో మల్టిపుల్ ఉన్నాయి. ఒక్కొక్కసారి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవటం, ఇంకొకసారి పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. సివిల్ స్కోర్ కానీ
అదేవిధంగా బ్యాంక్స్కి టెక్నాలజీ పరంగా వాళ్ళకు వచ్చే అప్లికేషన్స్, వాళ్ళకు వచ్చేటువంటి డేటా సింకింగ్, ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని 1 by 1 అన్నీ రివ్యూ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు సపోజ్ క్రాప్ లోన్స్ చూస్తే ఈ ఏరియాలో ఫస్ట్ క్వార్టర్లో ఓన్లీ 22.67% ఇవ్వగలిగారు వీళ్ళు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎడ్యుకేషనల్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్లో అయితే 8.2% ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు. కానీ డేటా తీసుకుంటే దాదాపుగా 21,000 ఇవన్నీ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా, కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు. సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున. దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్లో బాగా చేస్తున్నారు, కొంతమంది కొన్ని స్కీమ్స్లో సరిగ్గా చేయటం లేదు. వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి, క్రెడిట్ రికవరీ. బట్ ఓవరాల్గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో 60 to 70% రూరల్ సెక్టారు, పూర్ పీపుల్లోనే ఎక్కువ ఉన్నటువంటివి. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటమ్ అప్ని పైకి తీసుకొచ్చే విధంగా, బాటమ్ పీపుల్ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ని. ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులకు కూడా, కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. దిస్ ఈజ్ ది సొసైటీకి. మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు. ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో చాలామంది రెగ్యులర్గా లోన్లన్నీ పే చేస్తారు. మన ప్రియతమ కేంద్ర మంత్రి వర్యులు బ్యాంకింగ్ సెక్టార్ గురించి రివ్యూ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో ఇక్కడ గమనించింది ఏంటంటే గతంలో కూడా మనం బ్యాంకర్స్తో మీటింగ్లు జరపడం, మరి బ్యాంకర్స్ని టార్గెట్ ఇవ్వడం, దాన్ని అచీవ్ చేసే విషయంలో అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది ఏంటంటే మనం సూపర్ 6 కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఇంటికి కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు సహాయ సహకారం అందిస్తుంది క్యాష్ రూపంలో, డీబీటీ రూపంలో. సో ఆ డబ్బుని కాస్త పొదుపుగా చేసుకొని బ్యాంకులు కొంత ముందంజలో వచ్చి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైనటువంటి లోన్ ఇవ్వగలిగితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా బెనిఫిట్ అయ్యేటటువంటి స్కీమ్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కీములతో కొంత అనుసంధానం చేసుకుంటే లైక్ విశ్వకర్మ ఇట్లాంటి స్కీముల్లో ప్రతి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్లో పెట్టుకున్నారో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్యాంకులు వాళ్ళ పనితీరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనే అంశాల మీద రివ్యూ చేయడం జరిగింది. చాలా విషయాల్లో బ్యాంకుల పాత్ర లేకుండా సమాజం ముందుకెళ్ళదు. అందులో భాగంగా ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది, బ్యాంకులు కూడా కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. వీటిలో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ అనుబంధానికి పశుపోషణ కానీ ఇతర రంగాలకు సంబంధించిన అంశాలన్నింటిని కూడా ప్రయారిటీ సెక్టర్గా పెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది. అయితే మామూలు రైతులకైతే పట్టాదారు రైతులకి లోన్లు ఇస్తున్నారు, కానీ టెనెంట్ ఫార్మర్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత వెనుకబాటుగా ఉంది. దానికి ముఖ్యమైన కారణం కార్డులు లేవనే సాకు చూపిస్తున్నారు, కానీ కార్డులు ఇచ్చిన వాళ్ళకు కూడా లోన్ ఇవ్వని సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. బ్యాంకు వారీగా రివ్యూ చేసుకుంటే ఈ విషయాలన్నీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా పశుపోషణకు సంబంధించి పశువులు, గొర్రెలు, మేకలు, తర్వాత గేదెలు, ఇతర సంబంధించిన లోన్ల విషయం కొంత మెరుగ్గా ఉన్నమాట వాస్తవం. కొంత మెరుగ్గా ఉంది, కానీ బ్యాంకుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పేదలకు బ్యాంకులకు మధ్య అవినాభావ సంబంధం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకర్ల మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. బ్యాంకర్లకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ను పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అందరు ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల దృష్ట్యా ఇటు పేదవాడికి అటు ఒక బ్యాంకర్కి ఒక అవినాభావ సంబంధం ఏర్పడిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క పథకాలని వాళ్ళు అందిపుచ్చుకోవాలి అని అంటే బ్యాంకుల సహకారం ఎంతైనా ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో అనేక గ్యాప్స్ని ఈరోజు చూస్తూ వస్తూ ఉన్నాము.
ఇటు బ్యాంకర్స్ తరపున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇటు లబ్ధిదారుల తరపున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క రివ్యూ మీటింగ్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు అచీవ్మెంట్స్ అటు టార్గెట్స్, ఇలా బ్యాంకర్స్ ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వని పరిస్థితి బ్యాంక్స్ మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా లబ్ధిదారులకి కొంత అవగాహన లోపం వల్ల కూడా వాళ్ళ ఎలిజిబిలిటీస్ కానివ్వండి, ఏ స్కీములు మనకి గవర్నమెంట్ అందిస్తుంది అన్న అవగాహన రాహిత్యం వల్ల కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక విషయంగా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల వాళ్ళు ఈ లోన్లని రీపే చేయలేని పరిస్థితుల్లో ఇటు ప్రెషర్ ఎక్కువైపోయి కూడా వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ కూడా ఈరోజు ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ద్వారా ఒక క్రమబద్ధీకరించి చక్కటి పరిష్కారంతో పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషిని దృష్టిలో పెట్టుకొని ఇటు బ్యాంక్స్ వాళ్ళు, మాలాంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా ఒక సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చాము. రానున్న రోజుల్లో ఈ మీటింగ్స్ మరిన్ని ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ లెవెల్, మైక్రో లెవెల్ రివ్యూస్తో అండ్ సక్సెస్ ఓరియంటెడ్, సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్తో, ప్లాన్స్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ అందిస్తున్న ఈ పథకాల్ని పేదవాడికి సక్రమంగా అందించడమే ఒక మా బాధ్యతగా మేము భావిస్తూ ఇది ముందుకు తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార వేతను సిద్ధం చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు సహకరించారని కోరారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బ్యాంకర్స్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని బ్యాంకర్ల సహకారంతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. గౌరవ పార్లమెంట్ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కలెక్టర్ గారు, శాసనసభ్యులందరూ కూడా గుంటూరు జిల్లాలో బ్యాంకర్స్ లెండింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా పేరుతో పారిశ్రామికవేత్తల్ని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి పారిశ్రామికవేత్త తయారవ్వాలంటే గవర్నమెంట్ సపోర్ట్తో, బ్యాంకర్ సపోర్ట్తో లోనింగ్ అనే ఏదైతే లెండింగ్ అమౌంట్ ఉన్నదో పెంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ క్వార్టర్లో దాదాపు 30% వరకు గుంటూరు జిల్లాలో లెండింగ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ అనేక మంది ఏదైతే నైపుణ్యం కలిగినటువంటి యువకులు చదువుకొని వ్యాపారంలో స్థిరపడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని బ్యాంకర్స్ని అలాగే గౌరవ కలెక్టర్ గారు అందరికి కూడా ఒక అప్రోచ్ని కల్పించాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని రివ్యూని ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఉపాధి మార్గంలో ఒక నూతన ఉత్సాహంతో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ న్యాయవాదుల 19వ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన న్యాయవాదులు రాష్ట్ర నలుమూలల నుండి అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఐడియాలజిస్ట్ ఫౌండేషన్ చైర్మన్ వెంకట రామకృష్ణ మాట్లాడారు. ఏఎఫ్ఐఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం అంబేద్కర్ చెప్పిన పే బాక్స్ సొసైటీ కోసం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 45,000 మంది న్యాయవాదులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాలు న్యాయవాదుల వెల్ఫేర్స్ కోసం 10 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారని అన్నారు. అడ్వకేట్స్ కొరకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు జ్యుడిషియల్ పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లైబ్రరీ ఏర్పాటు చేసుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. బార్ కౌన్సిల్ మెంబర్, అడ్వకేట్స్ వెల్ఫేర్ కమిటీలలో ఎస్సీ ఎస్టీలకు సముచిత స్థానం ఉండేలా ఏఎఫ్ తమ సభ్యులను గెలిపించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 6వ తారీఖు గుంటూరు గీతా రెసిడెన్సీలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఏఎఫ్ 19వ స్టేట్ మీటింగు మరి చాలా విజయవంతం చేశారు న్యాయవాద మిత్రులందరూ కూడా. ఏఎఫ్ క్యాడర్ అందరికీ పేరు పేరున జైబీం తెలియజేస్తూ ఈ యొక్క
ఆత్మీయ సదస్సుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమాజం కోసం న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం గత 11 ఏళ్ళుగా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 45,000 మంది న్యాయవాదులు ఉన్నాం. ఈ 45,000 మంది న్యాయవాదుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అడ్వకేట్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఈ రోజు మినిమం 15 లక్షల రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఉండాలని ఏఎఫ్ ద్వారా మరి డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, అట్లాగే ప్రతి ఏటా ఇన్సూరెన్స్ ఉండాలి మినిమం 5 lakhs. అట్లాగే అడ్వకేట్ కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్సీ కూడా కేటాయించాలని ఏఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఒకటి ఉంది, అడ్వకేట్ కూడా ఒక ఎమ్మెల్సీ ఉండాలని ఏఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ స్టేట్ లో సుమారు 7,000 నుంచి 8,000 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. జ్యుడిషియల్ లో చాలా నామినేట్ పోస్టులు ఉన్నాయి. హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, కింద కోర్టులో కానీ, అంటే జీపీలు కానీ, స్టాండింగ్ కౌన్సిల్ కానీ, ఏపీపీలు కానీ, ఈ పోస్టులన్నీలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు తీరని అన్యాయం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ఈ ఏఎఫ్ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. అవి చాలా మంది ఏఎఫ్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు చాలా మంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళకి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం వేదిక నుండి. అట్లాగే జూనియర్ అడ్వకేట్స్ కి ప్రతి నెల స్టైఫండ్ ఇస్తున్నారు. ఈ స్టైఫండ్ కూడా మినిమం 10,000 ఇవ్వాలి. ఎందుకంటే ప్రాక్టీస్కి వచ్చినటువంటి జూనియర్ అడ్వకేట్లు మొదటి 3 సంవత్సరాలు కూడా ఏ విధమైన ఆదాయం ఉండదు. మరి పెళ్లి అయిపోయినట్లయితే వాళ్ళకి కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటిది గవర్నమెంట్ మోరల్. గుంటూరు మిర్చి అడ్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మిర్చి అడ్డు వద్దకు అధికంగా వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని 2023లో 30 కోట్ల బడ్జెట్ తో గత ప్రభుత్వంలోనే ఒక ఫ్లైఓవర్ కు మంజూరు అయిందన్నారు. 2 ఏళ్లు గడుస్తున్నా కనీస ప్రాథమిక వర్కులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు సర్వీస్ రోడ్స్, యాక్సెస్ రోడ్స్ ఫార్మ్ చేశారని, డ్రైన్ సమస్యలను పరిష్కరించారని అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు. రేపు జరగబోయే నిర్మాణానికి సంబంధించి భారీ వాహనాలు యూటర్న్ తీసుకోవడానికి అన్న ఎన్టీఆర్ విగ్రహం అడ్డొస్తుందని కొందరు అంటున్నారు. వాటి సమస్యను పరిష్కరించే విధంగా ఆ విగ్రహాన్ని కొంచెం వెనకకు జరపాలని ముందుగా మేమే ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. శంకర్ విలాస్ వంతెన పనులతో సమానంగా ఈ వంతెన కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చియాడ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా, 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్ లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు ఎంత రేపు డిసెంబర్ కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అనేది వాళ్ళంతా చూస్తా ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్, యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటిని వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 8 months లో మేము దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము, విగ్రహాలు అన్ని కూడా రోడ్డుకి అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం. ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది. దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇది రైల్వే అన్నారు, ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్లే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టుంది. కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. మేమే ఈ రోజు మిర్చియాడ్ పరిసర ప్రాంతాల్లో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో, కమిషనర్ గారితో ఒక ఆన్ ఫీల్డ్ టూర్ కి రావడం జరిగింది. ఇక్కడ ఆన్ గోయింగ్ వర్క్ అంటే మనకి 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిన ఒక ఓవర్ బ్రిడ్జ్ ని వాటి పనుల నిమిత్తం, వాటి పర్యవేక్షణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఆ యొక్క పనుల నిమిత్తం చాలా నత్తనడక నడుస్తున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంది. ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టుగా రీసెంట్ గా మనం అప్రూవ్ చేసుకున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఫాస్ట్ గా ఎలా అయితే వర్క్స్ జరుగుతున్నాయి, కానీ ఈ వర్క్స్ మాత్రం ఇంతవరకు ముందుకు వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. దాంట్లో మనం రివ్యూ పెట్టుకొని అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే, గత పాలకుల యొక్క ఆ అవిశ్వాసం వల్ల, అంటే వాళ్ళు మాకు ఈ పనులు వద్దు, మాకు ఈ అభివృద్ధి వద్దు అని చెప్పి అధికారులని పాపం ముందుకు వెళ్ళనీయని పరిస్థితి తీసుకురావడం వల్ల ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేవి చాలా చాలా స్లో అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. వాటి నిమిత్తం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే
సైడ్ మనకి సర్వీస్ రోడ్స్ వేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఆ పనుల్లోనే కంప్లీట్ గా నిమగ్నమై ఉన్నారు. డ్రైన్స్ ని ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సర్వీస్ రోడ్ వన్స్ పూర్తి అవగానే మనకి నెక్స్ట్ 7 నెలల లోపుగా ఈ యొక్క స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసి మనకి వాళ్ళు అందిస్తామంటున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది చాలా చాలా అవసరమైన పరిస్థితి కనపడుతుంది. మిర్చి యార్డ్ ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డ్ అయిన మన ఈ మిర్చి యార్డ్ లో 3 నెలల పాటు ఎప్పుడు కూడా రద్దీగా వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. రైతులు, వాటి ట్రాక్టర్లు, బస్సు, లారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.